క్రీస్తు నామమున అందరికీ వందనములు. ప్రకటన గ్రంథ సత్యాలు అనే ఆడియో బుక్ను ఇప్పుడు మీరు వినబోతున్నారు. విషయ సూచిక 4వ చాప్టర్. 7 సంఘములకు లేఖలు ఎందుకు రాయబడ్డాయి? 7 సంఘములకు లేఖలు ఎందుకు రాయబడ్డాయి? ప్రకటన 2:1-29 వచనములు మరియు ప్రకటన 3:1-22 వచనం. అపోస్తులైన యోహానుతో యేసుక్రీస్తు, నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట రాబో వాటిని పుస్తకంలో వ్రాయము అని చెప్తాడు. అంతేకాకుండా ఈ సంగతులు వ్రాయబడిన పుస్తకాన్ని ఆసియాలోని 7 సంఘాలైన ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికయకు పంపమంటాడు. అంతేకాకుండా ఈ 7 సంఘాలకు యోహాను చేత లేఖలు రాయిస్తాడు. ప్రతి లేఖలో ఆయా సంఘాల పరిస్థితులు, వారికి హెచ్చరికలు మరియు బహుమతుల ప్రస్తావన ఉంటుంది. ఎఫెసు సంఘము. ఉపోద్ఘాతము. ప్రాచీన ప్రపంచంలో ఎఫెసు నగరము ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రసిద్ధమైన సంఘము ఉండెను. పౌలు ఈ ప్రదేశంలో 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అపోస్తుల కార్యములు 19:1-10 వచనాలు, 20వ అధ్యాయము 31వ వచనం. అకుల, ప్రిస్కిల, అపోల్లో కూడా ఇక్కడ పరిచర్య చేశారు. అపోస్తుల కార్యములు 18:24-28 వచనాలు. తిమోతి కూడా పరిచర్య చేశాడు. 1 తిమోతి 1:4. అపోస్తులైన యోహాను కూడా ఇక్కడ పరిచర్య చేసినట్లు చరిత్రలో ఉన్నది. ఈ ఎఫెసు నగరము మత, సాంస్కృతిక, ఆర్థిక విషయాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ డయానా యొక్క ప్రసిద్ధ దేవాలయం ఉన్నది. ఈ నగరము సాతాను కార్యకలాపాలకు ఉనికి పట్టుగా ఉండేది. పరిచయం. యేసుక్రీస్తు ఈ సంఘమునకు తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకుంటాడు. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడను. ఈ సంఘపు వారి క్రియలు. వీరి క్రియలు, కష్టము, సహనము యేసుక్రీస్తుకు తెలుసు. వారి పరిస్థితులు. దుష్టులను సహింపలేరు మరియు అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నారు. యేసుక్రీస్తు నామం నిమిత్తము భారము భరించి అలయలేదు. నికోలాయితులా పించారు. వీరిలోని తప్పు. మొదట వారికుండిన ప్రేమను వదిలివేశారు. హెచ్చరిక. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేయని ఎడల నేను నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును అని యేసుక్రీస్తు ఈ సంఘాన్ని హెచ్చరించాడు. బహుమానము. జయించు వారికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని యేసుక్రీస్తు చెప్పాడు. సాతాను తంత్రము. ఈ సంఘం విషయంలో సాతాను తంత్రం ఏమిటంటే, వీరు తమ మొదటి ప్రేమను వదిలిపెట్టినట్లు చేయడం, దేవునికి తమ జీవితంలో మొదటి స్థానం ఇవ్వకుండా ఇతరులకు, ఇతరమైన వాటికి మొదటి స్థానం ఇవ్వడం. స్ముర్న సంఘము. ఉపోద్ఘాతము. స్ముర్న పట్టణము విశాలమైన, అందమైన పట్టణం. ఇది ధనిక పట్టణం మరియు గొప్ప వ్యాపార కేంద్రం. ఇక్కడ విగ్రహారాధన, రోమా చక్రవర్తుల ఆరాధన ఎక్కువగా జరిగేది. ఇక్కడ ఆలయాలు ఎక్కువ. చక్రవర్తి తిబేరియస్ సీజర్కు మొట్టమొదటి దేవాలయం ఇక్కడ నిర్మించబడినది. పరిచయం. స్ముర్నాలోని సంఘం వారికి యేసుక్రీస్తు తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకున్నాడు. మొదటి వాడను, కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడను. సంఘపు క్రియలు. శ్రమ, దరిద్రత కలిగి ఉన్నారు, అయినా ధనవంతులే. పరిస్థితులు. సాతాను సమాజపు వారి వలన దూషణ కలిగినది. సాతాను కొందరిని చెరలో వేయించబోచున్నాడు. హెచ్చరిక. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదనని హెచ్చరించాడు. బహుమతి. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అని యేసుక్రీస్తు అభయం ఇచ్చాడు. సాతాను తంత్రము. విశ్వాసులను శ్రమల, హింసల పాలు చేసి వారిని దేవునికి దూరం అయ్యేలా చేయడం. పెర్గము సంఘము. ఉపోద్ఘాతము. పెర్గము పట్టణము రాజకీయ రాజధానిగా ఉండేది. ఇక్కడ గొప్ప గ్రంథాలయాలు ఉండేవి. ఇది మతపరమైన పట్టణము. గ్రీకు, రోమా దేవుళ్ళు, వారి దేవాలయాలు ఇక్కడ ఉండేవి. రోమా చక్రవర్తులను ఆరాధించేవారు. వారి 3 దేవాలయాలు ఇక్కడ కట్టబడినవి. అస్లీపియస్ అనే దేవుని ఆలయానికి అనుబంధంగా పెర్గములో వైద్య పాఠశాల ఉండేది. పరిచయము. పెర్గంలోని సంఘమునకు యేసుక్రీస్తు తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకుంటాడు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడను. వారి క్రియలు, పరిస్థితులు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో వీరు కాపురం ఉన్నారు.
యేసుక్రీస్తు విశ్వాసి అయిన అంతిప అనువాడు చంపబడ్డాడు. అలాంటి దినములలో క్రీస్తు నామమును గట్టిగా చేపట్టి వీరు విశ్వాసమును విసర్జించలేదు. తప్పిదములు. బిలాము బోధను అనుసరించువారు వీరిలో ఉన్నారు. బిలాము బోధ అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట మరియు జారత్వము చేయుటను గూర్చిన బోధ. నికోలాయితుల బోధను అనుసరించువారు వీరిలో ఉన్నారని యేసుక్రీస్తు తప్పిదములు మోపాడు. హెచ్చరిక. మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గముతో యుద్ధము చేసదనని యేసుక్రీస్తు హెచ్చరించాడు. బహుమతులు. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును మరియు తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు అని యేసుక్రీస్తు చెప్పాడు. సాతాను తంత్రము. యేసుక్రీస్తునందు స్థిర విశ్వాసంతో ఉన్న వారిని తప్పుడు మార్గంలో నడిపించున్నట్లు సాతాను అబద్ధ బోధలను సంఘంలోనికి ప్రవేశపెడతాడు. ఆ తప్పుడు బోధలను అనుసరించడం ద్వారా విశ్వాసులను నరకానికి వాడు నడిపిస్తాడు. తుయతైర సంఘం. ఉపోద్ఘాతం. తుయతైర పట్టణము ఈ 7 పట్టణాలలో అతి చిన్నది. ఇది తక్కువ ప్రాధాన్యత కలది. అయినప్పటికీ ఇది వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఊదా రంగు పొడి ఉత్పత్తి అయ్యేది. వస్త్ర పరిశ్రమ కూడా ఉండేది. అపోస్తుల కార్యంలో ప్రస్తావించబడిన లూదియా ఈ పట్టణస్థురాలే. అపోస్తుల కార్యంలో 16, 14, 15 వచనాలు. పరిచయము. యేసుక్రీస్తు తుయతైర సంఘపు దూతకు తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకుంటాడు. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడను. వీరి క్రియలు పరిస్థితులు. వీరు క్రియలు ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము గలవారు. వీరి మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నవి. తప్పు. తాను ప్రవక్త్రినని చెప్పుకొను యెజబెలు అను స్త్రీని ఉండనిచ్చుచున్నావు అని తప్పు మోపడం జరిగింది. యెజబెలు అను స్త్రీ జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును క్రీస్తులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. హెచ్చరిక. యెజబెలు జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు కనుక నేను దానిని మంచము పట్టిస్తానని యేసుక్రీస్తు చెప్పాడు. యెజబెలుతో వ్యభిచారం చేయువారిని అనగా దాని బోధను అనుసరించు వారిని బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను నిశ్చయంగా చంపుతాను అని ఆయన హెచ్చరిక చేశాడు. బహుమతులు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇస్తానని చెప్పాడు. అతనికి వేకువ చుక్కను ఇస్తాను అని చెప్పాడు. సాతాను తంత్రము. దేవుని సంఘంలో ఒక వ్యక్తిని ప్రత్యేకమైన వ్యక్తిగా చూపి ఆ వ్యక్తిని అతని బోధను అనుసరించడం ద్వారా విశ్వాసులను నరకానికి నడిపించడం సాతాను తంత్రం. సార్దీసు సంఘము. ఉపోద్ఘాతం. సార్దీసు పట్టణము ముఖ్యమైన రహదారులను కలిగి వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఆధునిక డబ్బు ఆవిర్భవించబడి విలాసవంతమైన జీవితమునకు ప్రసిద్ధి చెంది ఈ నగరం. తల్లి దేవత ఆలయం ఇక్కడ ప్రసిద్ధమైంది. ఈ పట్టణపు చుట్టూ ఎత్తైన పర్వత శిఖరాలు తమ పట్టణమునకు కావలి వారి అవసరం లేదని వీరు భావించారు. వీరి నమ్మకమునకు విరుద్ధంగా ఈ పట్టణము క్రీస్తు 540లో మరియు క్రీస్తు పూర్వం 214లో శత్రువుల చేత పట్టబడినది. పరిచయం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు యేసుక్రీస్తు ఈలాగు తనను తాను పరిచయం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడను. వీరి క్రియలు పరిస్థితి. జీవించుచున్నారని పేరు మాత్రమే ఉన్నది కానీ ఈ సంఘం వారు మృతులే. ఎందుకంటే వీరి క్రియలు తండ్రి అయిన దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా యేసుక్రీస్తుకు కనబడలేదు. హెచ్చరిక. జాగరూకుడవై ఉన్న మిగిలిన వారిని బలపరచు. ఉపదేశం పొందితూ ఈ వేలాగు వింటి జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొని మారు మనసు పొందుము. నేను దొంగవలే నీ మీదికి వస్తా, నీకు తెలియనే తెలియదు. బహుమతులు. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించు. జీవగ్రంథంలో నుండి అతని పేరింత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రిను ఆయన దూతల ఎదుట అతని ఒప్పుకొందునని సాతాను దేవుడు చేయమని చెప్పిన క్రియలను వాక్యానుసారంగా తమ ఇష్టానుసారంగా చేయనట్లు చేసి తద్వారా మృతులుగా మార్చి జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తొలగింపబడిన సాతాను తంత్రం. ఫిలదెల్ఫియా సంఘము. ఉపోద్ఘాతం. ఫిలదెల్ఫియా అనే పదానికి అర్థము సహోదర. గ్రీకు భాషా సంస్కృతులకు ఈ పట్టణం స్థాపించబడింది. ఈ నగరానికి ఆ పేరు దీని వ్యవస్థాపకుడైన 2వ అట్లస్ యొక్క ముద్దు పేరు ఫిలదెల్ఫియస్ నుంచి వచ్చింది. ఇది ధనిక పట్టణం. ఇక్కడ ముఖ్య పట్టణాలను కలుపుతూ
కొన్ని రహదారులు ఉండేవి. ఈ పట్టణంలో అందమైన భవనాలు ఉండి చాలా సుందరంగా ఉండేది. దీనిని లిటిల్ ఏథెన్స్ అని పిలిచేవి. ఇక్కడ ఒలింపియన్ దేవుళ్లను ఆరాధించే పరిచయం. యేసుక్రీస్తు ఫిలదెల్ఫియా సంఘం వారికి తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకో. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడను. వీరి క్రియలు పరిస్థితి. వీరికి ఉన్న శక్తి కొంచెమైనను వీరు దేవుని వాక్యం యేసునామంను ఎరుగము. ఇదిగో తలుపు మీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యేసుక్రీస్తు మెప్పు. తాము యూదులమని చెప్పు సాతాను సమాజం వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేయనటిస్తాను అని చెప్పు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక నిన్ను రాబోయే శోధన కాలంలో నేనును కాపాడదెను అని అభయం ఇచ్చాడు. హెచ్చరిక. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని హెచ్చరిక చేసి. బహుమతులు. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేది. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి బయటికి మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అని వాగ్దానం. సాతాను తంత్రం. విశ్వాసులు పొందబోయే కిరీటమును పోనట్లు సాతాను వారికి అనేక ఆశలు చూపుతాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల లోబడుట ద్వారా నిత్య జీవమును బహుమతులను కోల్పోయేటట్లు చేయడం సాతాను యొక్క తంత్రం. లవోదికయ సంఘం. ఉపోద్ఘాతం. లవోదికయ పట్టణం ప్రాధాన్యత కలిగి ధనిక పట్టణం, అధిక యూద జనాభా గల పట్టణం. ఇక్కడ కైసరు ఆరాధన జరిగేది. అస్కలెప్సియస్ అనే దేవుని స్వస్థపరిచే దేవుగా ఆరాధించారు. ఈ దేవుని యొక్క ఆలయం, దీనికి అనుబంధంగా వైద్య పాఠశాల, ఇక్కడ వస్త్ర పరిశ్రమ, కంటి లేపనాల తయారీ జరిగి ఇతర ప్రాంతాలకు ఎగుమతి. వీరికి త్రాగునీరు ఉష్ణ నీటి ఊటల నుండి వేడి నీరు క్రమంగా నులివెచ్చని నీరుగా మారి ఈ పట్టణానికి వచ్చే పరిచయం. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని ఆదిని అని యేసుక్రీస్తు సంఘానికి తనను తాను పరిచయం చేసుకో. వీరి క్రియలు పరిస్థితులు. వీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అనగా అటు పూర్తిగా క్రైస్తవులుగా లేరు, పూర్తిగా అన్యులుగా లేరు. క్రైస్తవులమని చెప్పు అన్యులను పోలి నడుచు. వీరు దౌర్భాగ్యులు, దిక్కులేని వారు, దరిద్రులు, దిగంబరులు అని ఎరుగక మేము ధనవంతులము, ధనవృద్ధి చేసి ఉన్నాము, మాకు కొరత లేదని చెప్పుకుంటున్నారు. హెచ్చరిక. మీరు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడి బంగారమును దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు మీకు దృష్టి కలుగునట్లు మీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని యేసుకు బుద్ధి. అంతేకాకుండా నేను మిమ్మను ప్రేమించుచున్నాను కనుక గద్దించి శిక్షించుచున్నాను కనుక మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందుడని హెచ్చరిక చేశాడు. బహుమానం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చదనని వాగ్దానం. సాతాను తంత్రం. లోకమునకు వేరే ప్రత్యేకంగా జీవించవలసి విశ్వాసులు లోకంలో కలిసి వారిని దేవుని ఉగ్రతకు గురి చేయడమే సాతాను యొక్క తంత్రం. ఇలా సాతాను అనేక తంత్రములను విశ్వాసులను నరకానికి నడిపిస్తాడు కనుక వాని తంత్రములను గ్రహించి దేవునికి లోబడి సాతాను అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపో. విశ్వాసులు సాతాను తంత్రములను ఎరిగిన వారు వానిని జయించి వాక్య ప్రకారంగా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడ్డకు సిద్ధపడి ఉండాలని ఈ లేఖలు 7 సంఘాలకు రాయబడి. ఇవి అన్ని సంఘాలకు వర్తించే విషయం. అందరూ పాటించారు. మీరు ప్రకటన గ్రంథ సత్యాలు పుస్తకంలోని 4వ చాప్టర్ను విన్నారు. ఈ పుస్తకంలో ఇంకా 30 చాప్టర్లు ఉన్నాయి. ప్రకటన గ్రంథ సత్యాలు ప్రింటెడ్ పుస్తకంను చదవగోరిన వారు క్రింది లింకులో మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ను పంపి ఉచితంగా ఈ పుస్తకమును పొందగలరు. అందరికీ వందనములు.